హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే నేను వ్లాగ్ తీయబోతున్నానండి. చాలా రోజుల తర్వాత మా సిస్టర్కి హెల్త్ బాగాలేదని చెప్పి నేను వ్లాగ్స్ ఏం తీయలేదండి. వీడియోస్ తీసినా కూడా వాయిస్ ఏమి ఇవ్వలేదు. ఇవాళ చిన్న వ్లాగ్ అండి. తనకి బాగాలేదని చెప్పి నేను 2 డేస్ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి, మా అక్క వాళ్ళ ఇంట్లో. పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్నాము. టైం వచ్చేసి 7:40 అండి. వాళ్ళు 8:20కి స్కూల్కి వెళ్ళిపోతారు. యూనిఫాము ఇంతకుముందు ఉనిందండి నారాయణ స్కూల్ది, కానీ ఇప్పుడు వాళ్ళు మార్చారండి కొత్త యూనిఫాము. అది ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు. యూనిఫామ్ లేకపోతే ఇంకా షర్ట్లు ప్యాంట్లు వాళ్ళు అడిగినవే ఇవ్వాలండి, లేకపోతే బాగా అల్లరి చేస్తారు పిల్లలు. లేసేదే కష్టం అండి పిల్లలకి. లేస్తే మాత్రం త్వరగా రెడీ అయిపోతారు. టైం అయిపోతుంది అంటుంటారు రెడీ అయిపోయారంటే. క్రాఫ్ ఈ పక్కకి దూతున్నాడండి వాడు. తనకి ఈ పక్కే బాగుంటుంది. మా చిన్నోడేమో రెడీ అయిపోయి ఉన్నాడు. రెడీ అయిపోయి ఉన్నాడు. నిద్ర వస్తుందంట. నైట్ లేట్గా పడుకున్నాడండి. పొద్దున్నే లేపేసరికి ఫేస్ చూడు ఎలా పెట్టినాడు. మా బుడ్డది కూడా లేసేసింది. దోమలు కుడతాయని చెప్పి షార్ట్ వేసుకుందండి వాళ్ళ అన్నది. నా దగ్గర ఎలా ఉంటుందో మా అక్క దగ్గర కూడా అలాగే ఉంటుంది పాప. నేను లేకపోయినా కూడా ఉంటుంది. చూస్తూ ఉంది నా వైపు. వాళ్ళ అన్న పిలుస్తుంటే పోవట్లేదు తనకి. నెట్టేస్తుందో అన్నీ నేను రానని చెప్పి. వాడేమో పాప ఎప్పుడు లేస్తుందా, పాపను ముద్దు పెట్టుకొని స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి చూస్తూ ఉన్నాడండి. ఊరికే బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తుంటాడు పాప ఇంకా లేదని చెప్పి. పాప ఏమో లేడంగానే వాడిని నెట్టేస్తుంది. ఉందండి వాళ్ళని చూస్తా. అన్నోళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి కొద్దిసేపు బాగా బెట్టు చేస్తుంది. ఎవరికి రాదండి. ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తుంది. టైం 8:20 అయిపోయిందండి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్తున్నారు వాళ్ళ చెల్లికి. చిన్నోడేమో టైం అయిపోతుంది రారా అని పిలుస్తున్నాడు వాళ్ళ అన్నని. దగ్గరేనండి స్కూలు, నడిచి వెళ్ళిపోతారు. వాళ్ళ అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఫేస్ చూడండి ఎలా పెట్టుందో. చిన్నోడు అంటే బాగా ఇష్టం అండి పాపకి. బాగా ఆడుకుంటుంది సువితో. వాళ్ళు వెళ్ళే వరకు ఏ పని కాదండి. వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళకి స్నానాలు చేపించి సరిపోతుంది. ఇప్పుడే నేను కాఫీ పెడుతున్నానండి. కాఫీ తాగేసి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. వీళ్ళు తాగేసరికి సరిపోతుందండి రోజంతా. టూ డేస్ ఉన్నారండి అమ్మ వాళ్ళ ఇంట్లో. పిల్లలకి స్కూల్ పోతుందని చెప్పి తీసుకొచ్చేసారు. తను చేసుకోలేకపోతుందని చెప్పి అమ్మ వచ్చి 2 డేస్ ఉంది. తను ఉండి వెళ్ళిపోయాక నేను వచ్చానండి. వీళ్ళంతా పేపర్స్ అంతా పోసేస్తున్నారండి. మా వాడేనండి. వాళ్ళేం పోయారు అక్క పిల్లలు. ప్రీవియస్ బుక్స్ ఉంటాయి కదండి, అవన్నీ చించి పోస్తున్నాడు మా వాడు. గోంగూర కడిగి పెట్టున్నానండి కర్రీ చేయడానికి. అలాగే ఒక పక్క చట్నీ చేస్తున్నాను. పిల్లలకి నైట్ చట్నీ ఉంటే అది వేసుకుని తిన్నారండి. నేను ఇప్పుడు మామూలుగా మాకు చేసుకుంటున్నాను చట్నీ. చట్నీ అయిపోయిందండి.
ఇంకో పక్క నేను గోంగూర వంకాయ వేసి చేస్తున్నానండి. మీకు ఐడియా ఉండుంటుంది, చాలా బాగుంటుందండి టేస్టు. తనకి బాగా బ్లడ్ తక్కువగా ఉందండి మా సిస్టర్కి. అందువల్ల పని ఏం చేసుకోలేకపోతుంటే నేను వచ్చాను. ఇవేమో పనుకో ఉంది హాల్లో, అన్నోళ్ళు అందరూ వెళ్ళిపోయారని చెప్పి. వాళ్ళు ఉంటే మాత్రం బాగా ఆడుకుంటుందండి. నన్ను కూడా పట్టించుకోదు అప్పుడు. వాళ్ళు ఎవ్వరు లేకపోతేనే తనకి బాగా బోర్గా ఉంటుంది. నేను దోశ పోస్తున్నానండి నాకు మా అక్కకి. పిల్లలకి పెట్టేశాను. వాళ్ళకి పెట్టేది కూడా వీడియో తీస్తే చాలా లాంగ్ వీడియో అయిపోతుందండి, అందువల్ల తీయలేదు నేను. ఇలా దోశ పోసేటప్పుడు ఆనియన్తో బాగా ఉడుతుంది, దోశ బాగా వస్తుందండి. టిఫిన్ తినేసిన తర్వాత వాళ్ళకి క్యారేజ్ పెట్టాలండి. ఒక్కోసారి ఇంటికి వచ్చి తింటారు, వాళ్ళకి అలవాటు అవ్వాలని చెప్పి స్కూల్కే పెట్టేస్తామండి క్యారేజు. వాడికి పొటాటో ఫ్రై అంటే బాగా ఇష్టం, చిన్నోడికి చేయమని చెప్పేసి వెళ్ళాడు. ఇది మా అక్క కోసం ప్రిపేర్ చేస్తున్నానండి, బీట్రూట్ జ్యూసు. చెప్పాను కదండి తనకి బ్లడ్ చాలా తక్కువగా ఉందని చెప్పి. ఇలా రోజు 11:30కి అలాగా బీట్రూట్ జ్యూస్ ఇస్తానండి. మా అక్క ఇలా ర్యాక్స్లో శారీస్ని ఇలా పెట్టుకోందండి, దుమ్మేం పడకుండా. పిల్లలకి క్యారేజ్ పెడుతున్నానండి, స్నాక్స్ క్యారేజు. వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా ఇది ఈవినింగ్ అండి, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. నేను ఆఫ్టర్నూన్ ఏం తీయలేదు, పిల్లలు ఎవరు లేరు కదా అని. వాళ్ళ అన్నోళ్ళు వచ్చేసరికి బాగా హుషారైపోయాడండి సాత్విక్. డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు సాంగ్స్ పెట్టుకుని. ఈవెనైతే అస్సలు పట్టలేమండి. కుర్చీని మడతపెట్టి అని చెప్పి కాళ్ళు పైకెత్తేస్తుందండి. ఏదైనా చూసిందంటే స్టెప్పు అది వేయాలండి ఆ పాప. వీళ్ళు నేను వీడియో తీస్తున్నాను అని తెలిసిందంటే ఆపేస్తారండి డ్యాన్స్ చేయడం కూడా. పాప డ్యాన్స్ మేము ఒక సైడు విజ్యూస్ వేసుకుంటా ఉంది. ఆ సాంగ్లో ఏ స్టెప్స్ ఉన్నాయో అవి చూసి బాగా వేస్తారండి పిల్లలు. పాపను ఎత్తుకొని వాళ్ళన్న డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నామంటే పట్లే వీళ్ళందరినీ బాగా అల్లరి ఎక్కువ చేస్తారు. వాడికి తెలియదు నేను వీడియో తీస్తున్నానని తెలిసిందంటే కూర్చుని వేస్తాడు వెళ్ళి. కొద్దిసేపు ఇలా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటారండి. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి స్కూల్లో ఉండుంటారు కదా, 4:30కి వస్తారండి స్కూల్ నుంచి. అప్పటి వరకు స్కూల్లోనే ఉంటారు కాబట్టి ఇంటికి రావడం కానీ ఇలా కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుందని చెప్పి సాంగ్స్ పెట్టుకొని బాగా డ్యాన్స్లు వేసుకుంటారు. ఇలా ఓపిక మెచ్చుకోవాలి ఎగరడానికి. మా పెద్దోడు బట్టలు తీస్తున్నాడండి. ఇలా చిన్న చిన్న పనులు మనం చెప్తే చేస్తాడండి. టెన్షన్ అండి వాడికి, బట్టలు ఆరేస్తుంటే మా వర్షం వస్తుందేమో అంటాడు ఊరికే. ఇది బయట అండి, చెట్లు వేసుకోంది. చాలా బాగా వచ్చాయండి మొక్కలు కూడా, ఫాస్ట్గా వచ్చేసాయి. ఇది కరివేపాకు చెట్టు అండి. ప్లేస్ ఎక్కువ లేదు కానీ చెట్లు మాత్రం చాలా వేసిందండి. రోజా చెట్టు కూడా వేసింది. దేవుడికి పూలు కోసుకుంటా ఉందండి. పిల్లలు ఇంకా ఫ్రెష్ అయిపోయారండి, స్నానం చేసేసి చదువుకుంటున్నారు.
మా సువి వచ్చేసి ఓవెల్స్ చెప్తున్నాడండి. వాళ్ళ స్కూల్లో అలా చెప్తారంట. ఇలాగా చేత్తో చెప్తున్నాడు. మోహి ఏమో చదువుకుంటున్నాడండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. పిల్లలు బాగా చదువుతారండి. చదువు విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయరు. 6కి హోంవర్క్ స్టార్ట్ చేస్తారండి. 6లోగా వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేస్తారు. 6 నుంచి కూర్చుంటారండి. హోంవర్క్ అయ్యే వరకు కూర్చో ఉంటారు. వాళ్ళతో పాటు మా అక్క కూడా కూర్చో ఉంటుంది వాళ్ళకి రాయిపించడానికి. హోంవర్క్ తను చేసుకుంటాడండి. సువికి కొన్ని తెలియదు కదా, అందువల్ల అక్క పక్కన కూర్చొని రాయిపిస్తుంది వాడి దగ్గర. ఈమె కూడా కూర్చో ఉంది వాళ్ళ అన్నోళ్ళు హోంవర్క్ చేసుకుంటా ఉంటే. డ్రాయింగ్ వేస్తున్నాడండి. ఇప్పుడు వరకు టేబుల్స్ నేర్చుకున్నాడు. మా పిల్లలు ఉన్నారంటే వాళ్ళని అసలు హోంవర్క్ చేసుకొనివ్వరు. చూడండి ఏం చేస్తుందో. వాడి పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ తీసుకుంటుంది. హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసి మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే వాళ్ళు బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకుంటారండి. మా పిల్లలు ఉన్నారని చెప్పి పాపతో ఆడుకోవాలని చెప్పి ఇంట్లోనే ఉన్నారు. లేదంటే ఇంతసేపు ఉండరండి ఇంట్లో. అంతే ఫ్రెండ్స్, మా సింపుల్ డే బ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.